తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో వెంకమ్మ, మహంకాళి అమ్మ, గంగాదేవి, పోతురాజుల జాతర మహోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ చైర్మన్ రమేష్ రాజు, వైస్ చైర్మన్ నాగరాజు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. యజ్ఞాలు, యాగాలు నిర్వహించారు. గ్రామంలోని పూరిగుడిసె నుంచి అమ్మవారి ఆలయ ప్రాంగణం వరకు ఊరేగింపు నిర్వహించారు. చలివిడి పానకం, రవిక చీరతో అమ్మవారికి ప్రత్యేక కానుకలు సమర్పించారు. ఆదివారం సాయంత్రం వరకు ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ వివరించింది. శనివారం ఉదయం నిర్వహించే ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారని ఆలయ కమిటీ పేర్కొంది. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగాదేవి వెంకమ్మ మహంకాళమ్మ వారి యొక్క 5వ వార్షిక జాతర తీర్థ మహోత్సవాలు భక్తులు, దాతల సహాయ సహకారాలతో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నవి. ఈ వార్షిక జాతర మహోత్సవాలు మే నెల 1, 2, 3 తారీఖులు నిర్వహించబడుతున్నవి. 3వ తారీఖు ఆదివారం రోజున అఖండ అన్న సమారాధన నిర్వహించబడుతున్నది. మహదేవపట్నం మహంకాళమ్మ అంటే చాలా విశేషమైనటువంటి పేరు. ఈ ఊరి ఆడబడుచులు కానీ, ఈ ఊరి కోడళ్ళు కానీ ఏది అడిగితే అది నెరవేర్చేటువంటి వరాల కల్పవల్లి మహదేవపట్నం మహంకాళమ్మ తల్లి. ఈ ఊరే కాకుండా పొరుగురు నుంచి కూడా వచ్చి, గురువుగారు మేము ఈ కోరిక కోరుకున్నాం, మాకు వివాహం కలిగింది, మాకు ఉద్యోగం వచ్చింది అనేటువంటి విశేషాలు, చాలా అద్భుతమైన విశేషాలు అందరూ చెప్తూ ఉంటారు. అలాగే భక్తులందరూ కూడా ఏది అనుకుంటే ఆ కోరికలు తీర్చే వరాల కల్పవల్లి మహదేవపట్నం మహంకాళమ్మ. ఈ యొక్క దేవాలయం పునర్నిర్మాణానికి సహకరించినటువంటి దాతలందరికీ, భక్తులకి అనంతకోటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి అందరికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ, దేవాలయ కమిటీ, ఉత్సవ కమిటీ, ఈ గ్రామ పెద్దలందరికీ ఆ తల్లి ఈ గ్రామాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచి, ఎవరు ఏ కోరిక అడిగితే ఆ కోరిక నెరవేర్చి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశంలో మునిగి తేలారు. స్వామి అమ్మవార్లకు ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో వేండ తినాథరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. శుభముహూర్త సమయాన మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేదమంత్రాల సాక్షిగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట ధర్మరాజు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు. సంవల్లామలబంధరే గణైన పుణ్య పురాణ
నెల్లూరు జిల్లాలో కలెక్టర్ హిమాంశు శుక్లా నేతృత్వంలో ప్రతివారం గ్రామ స్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించేందుకు పల్లె వీక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ నేరుగా గ్రామాలు, రైతు భరోసా కేంద్రాలు, అంగన్వాడీలు, నీటిపారుదల పనులను తనిఖీ చేస్తూ ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. అనంతవరంలో పర్యటించిన కలెక్టర్ ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ, సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, హౌసింగ్ కాలనీలు, మినీ గోకులం యూనిట్లను తనిఖీ చేశారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవడం, పింఛన్లు, రేషన్ సక్రమంగా అందుతున్నాయో లేదో పరిశీలించారు. అనాథవరం గ్రామంకి రావడం జరిగింది. ఈ గ్రామంలో పొద్దున 7:30 నుంచి ఇప్పటి వరకు 12 వరకు మొత్తం తిరగడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎలా జరుగుతున్నాయి క్షేత్ర స్థాయిలో అది తెలుసుకోవడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ గారు, సిఓజెడ్పీ గారు, డిపిఓ, డువామా, డిఆర్డిఏ ఇలా జిల్లా సంబంధించిన ఆల్ హెచ్ఓడీస్ అంటే 20 పైన హెచ్ఓడీస్ ఇక్కడే రావడం జరిగింది. వాళ్ళ శాఖలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఈ గ్రామంలో ఎలా జరుగుతున్నాయి నాకు నేరుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బెనిఫిషరీస్తో కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళు మా ఆఫీసర్స్ ఎలా పని చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంది అది కూడా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ గ్రామంలో ఒక గ్రామ సభ పెట్టేసి ఈ గ్రామం సంబంధించిన ఏమేమి కమ్యూనిటీ సమస్యలు ఏమి ఉన్నాయి, ఇండివిజువల్ ఏమేమి సమస్య ఉన్నాయి కూడా దీనికి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో 2022, 23లో రీసర్వే జరిగినప్పుడు చాలా మిస్టేక్స్ జరిగినాయి. అదే చాలా చోట్ల ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమిగా, లేకపోతే డీకేటీ భూమిని కూడా గవర్నమెంట్ భూమిగా రాయడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఈరోజు అన్నదాత సుఖీభావ్ కానీ అట్లాంటి పథకం రావడం లేదు. అదే నా దృష్టికి తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించి నేను ఇప్పుడు ఈ గ్రామం, దీని పక్కనే కూడా గ్రామం నుంచి కూడా కొంతమంది వచ్చే ఇలా అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఆర్డీఓ గారిని ఈ ఏరియాలో మళ్ళీ స్టార్టింగ్ నుంచి 0 నుంచి ఈ సర్వే చేయమని కోరుతున్నాను. త్వరగా ఈ నెలలో పూర్తి చేసుకొని ఎక్కడెక్కడ ఎవరికి అర్హత ఉంది, వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ ఉంది లేకపోతే డీకేటీ ల్యాండ్ ఉంది, ఆ రైట్స్ సరిగా చేయాలి. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు ఈ వేదిక పైన నుంచి ఇవ్వడం జరుగుతున్నాయి. దీంతోపాటు ఈ గ్రామంలో కొన్ని శ్మశానం భూమి కానీ లేకపోతే స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, అంగన్వాడీలో టాయిలెట్, తర్వాత ముఖ్యమైన ఇక్కడ ఎస్టీ పాపులేషన్ ఎక్కడ ఉంది. ఈరోజు కూడా 2026లో కూడా ఈ గ్రామంలో 70 మంది దగ్గర ఆధార్ కార్డు లేదు. సో దీనికి మా పిఓఐటీడీఏ ద్వారా ఒక స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ గ్రామంలో 3 రోజు వరకు ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆధార్ కార్డు లేకపోతే అస్సలు మంచి బతకలేరు. సో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సింది కాబట్టి ఫస్ట్ ఇది మినిమం బేసిక్ నెసెసిటీ కాబట్టి ఇది కూడా అందరికీ ఈ గ్రామంలో ఆధార్ కార్డు ఇచ్చినట్టుగా మేము యాక్షన్ తీసుకుంటున్నాము. దీంతోపాటు ఆధార్ కార్డు వస్తే వాళ్ళకి రేషన్ కార్డు కూడా అప్లై చేయడం జరుగుతుంది. ఈ ఎస్టీ యానాదీలు దీనిలో కూడా చాలా చల్ల యానాదీస్ కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ కోసం స్పెషల్ సంక్షేమ ప్రోగ్రాం పెట్టాలి అనేది ఆలోచనతో వాళ్ళకి రేషన్ కార్డు, కొంతమందికి ఏవై కార్డ్స్ అంటే 35 kg కార్డ్స్ కూడా ఈరోజు నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ గ్రామంలో చూసినప్పుడు గోకులం కట్టారు. ఆ గోకులంకి చాలా బాగా డిమాండ్ ఉంది. అది మిగతా వాళ్ళు కట్టారు, వాళ్ళకి కొంచెం బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా 20 మంది పైన ఇక్కడే వాళ్ళు కూడా వాళ్ళ అప్లికేషన్ పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భవిష్యత్ లక్ష్యాలు, వ్యూహాలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం. రానున్న రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ. గత వైసీపీ పాలనలో భవన నిర్మాణ కార్మికులు ఊచకోతకు గురయ్యారన్న మంత్రి సుభాష్. కూటమి ప్రభుత్వంలో కార్మికుల కష్టాలు తీర్చి భద్రతా భరోసా ఇచ్చామని స్పష్టం. వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 41 కీలక అంశాలకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కుట్రే. వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.